ఎందుకమ్మా ఇంత కష్టపడిపోతున్నావు? ఏ దేవుని దగ్గరికి? లింగమయ్య దగ్గరికి. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? మేము నైట్ 12 o'clock స్టార్ట్ అయినాము. 12 o'clock స్టార్ట్ అయినాం. బట్ ఇంతవరకు కూడా దర్శనం లేదు. ఒక పోలీస్ వ్యవస్థ లేదు ఇక్కడ. పోలీసు ప్రభుత్వం ఏం చెప్పిందంటే అందరు బ్యారికేడ్స్ ఏర్పాటు చేసినాము, లైన్లు ఏర్పాటు చేసినాము, పోలీస్ వ్యవస్థ ఉంది అని చెప్పి, కానీ ఎక్కడ కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా లేడు, ఒక వాలంటీర్ కూడా లేడు, కానీ ఒక సిస్టమేటిక్ అనేది లేదు. ఎందుకంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ కనబడతలేడు, ఒక వాలంటీర్ కూడా కనబడతలేడు. ప్రభుత్వం ఏమో ఒక్కొక్క వాహనం దగ్గర నుంచి 500 రూపాయలు, 1000 రూపాయలు, 500, 1000 రూపాయలు, 100 రూపాయలు వసూలు చేశారు, 30 రూపాయలు టికెట్ వసూలు చేశారు. కానీ ఒకరు కూడా ఇక్కడ వ్యవస్థలో మాత్రం ఎక్కడ ప్రభుత్వం వైఫల్యం చెందింది. పోలీసులు ఎక్కడ లేరంటారా? ప్రభుత్వం వైఫల్యం చెందింది. పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ జాతర మొత్తానికి అటర్ ఫ్లాప్ చేయాలనే ఉద్దేశంతో చేసినట్టు అనిపిస్తుంది. గత సంవత్సరం కనీసం పోలీసులతో ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం కనీసం పొద్దున దాదాపు 3 గంటలకు వచ్చి మేము నిలబడ్డాం. ఇక్కడికి దాదాపు 3 hours అవుతుంది. ఇంతవరకు దర్శనం అనేది లేదు. ఇక్కడ గవర్నమెంట్ మాత్రం వైఫల్యం చెందినట్టే. ఇక్కడ మామూలుగా బాట దాచక్కర్లేదు. ఈ ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉన్నది. ఓన్లీ 3 days పెట్టడమే దాని విషయంలో ఈ 3 రోజులనే కంప్లీట్ అవుతుంది కాబట్టి విపరీతమైన జనం వస్తున్నారు. ఇది మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. గవర్నమెంట్ మాత్రం వైఫల్యం మాత్రం తప్పకుండా చెందినట్టే. కనీసం ఒక పోలీస్ కానీ, ఒక కానిస్టేబుల్ కానీ ఎవరు కూడా ఇక్కడ వచ్చి మన పబ్లిక్ని ముందుకు పంపించి దర్శనం చేసుకునే సందర్భం అయితే లేదు. దాదాపు 100% ఈరోజు గవర్నమెంట్ మాత్రం వైఫల్యం చెందినట్టే. 100 రూపాయలు టొకల్చుకుంటే బండి టొకల్చుకుని కానీ కనీసం ఒక్క పోలీసు ఇక్కడ లేరు. ఇంత ఇబ్బంది పడుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతుంది. ఆలోచించండి సార్ ప్లీజ్. రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి ఉన్నారు, ఇక్కడ నుంచి కాదు మన మన్నార్ జిల్లా నుంచి. కనీసం మన మన్నార్ పట్టించుకుంటారా సార్? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 3 years నుంచి వస్తున్నానండి. అనుకునే అన్నీ నెరవేరుతున్నాయి. ఈ శివ వల్ల భక్తులు కూడా రద్దీ బాగా పెరుగుతుంది. చాలా బాగుంది. గవర్నమెంట్ కొద్దిగా సౌకర్యాలు ఇప్పిస్తే చాలా బాగుంటుంది. ఈ మెట్లు కానీ రాళ్ళు కానీ కొద్దిగా లెవెల్ చేపించి అన్ని రకాలుగా గవర్నమెంట్ పట్టించుకొని ఈ మంచిగా చేస్తే భక్తులు కూడా చాలా పెరుగుతారు. మన స్టేట్ గవర్నమెంట్ కూడా బాగా ప్రాఫిట్ పెరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ తోటి పర్మిషన్ తీసుకొని కూడా చేపిస్తే కూడా చాలా బాగుంటుంది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో, టీఆర్ఎస్ గవర్నమెంట్లో అవుతుంది అనుకున్నాను, కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో చేసినట్టు లేరు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో మన కేసీఆర్ గారు రోప్ తోటి ఇక్కడికి ఏర్పాటు చేద్దామనేసి అనుకున్నారు. కాకపోతే గవర్నమెంట్ పోవడం వల్ల చేయలేకపోయారు. కాంగ్రెస్ గవర్నమెంట్ దయదాల్సి ఇప్పుడైనా పబ్లిక్ను చూసి సరైన రోడ్డు మెట్లు కానీ వేపిస్తే చాలా బాగుంటుంది. ఓం నమః శివాయ.
సెక్యూరిటీ ఎవరు లేరా? ఇంత ఘోరమా? హోల్డ్ 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 హోల్డ్. జై శ్రీరామ్.